ట్రంప్ చెప్పింది వాస్తవమా, మోడీ చెప్పింది వాస్తవమా అని తెలుసుకునే అంత శక్తి సామర్థ్యాలు మాకు లేవు. ఆయన చెప్పింది వాస్తవమా, ఈయన చెప్పింది వాస్తవం అయితే ఒక మట్టుకు వాస్తవం. ట్రంప్ మట్టుకు బాగా ఆయుధాలు అమ్ముతున్నట్టు ప్రపంచం మొత్తం మీద అనేక దేశాలు వేల కోట్ల రూపాయలు, ఒక పాకిస్తాన్ 3 లక్షల కోట్ల ఇది బడ్జెట్ ఆయుధాల కోసం ఖర్చు పెడుతోంది. ఇండియా ఒక 15 లక్షల కోట్ల రూపాయల ఆయుధాల మీద ఖర్చు పెడతా ఉన్నాం. 12 లక్షల కోట్ల రూపాయల 12 లక్షల కోట్ల రూపాయల ఆయుధాలని అమెరికా సౌదీ అరేబియాకి అది ఒక దేశానికి అమ్మింది. 12 లక్షల కోట్లు. ఇండియా ఎంత కొన్నది, పాకిస్తాన్ ఎంత కొన్నది? పాకిస్తాన్కు వాడు 12,000 కోట్ల రూపాయల ఆయుధాలు ఇస్తాడు అమెరికా వ్యాపారస్తులు. 12,000 కోట్ల రూపాయల ఆయుధాలు. డబ్బులు లేవు పాకిస్తాన్ వెళ్ళడానికి. లోన్ ఇచ్చి IMF నుంచి లోన్ ఇప్పించి ఆయుధ వ్యాపారస్తులకు డబ్బులు తీసుకుంటారు. మరి ఎవరి లాభాల కోసం జరుగుతున్నది? ఎక్కడెక్కడ ఉద్రిక్తాలు ఉండాలా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తాలు ఉండాలా, ఇరు దేశాల మీద ఒకళ్ళ శత్రుత్వం వహించాలా, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునే పరిస్థితి ఉండాలా, ఆయుధాలు మొత్తం అమ్ముడు పోవాలా. ఆయుధాలు అమ్ముడు పోగానే అవసరం లేదు. ప్రపంచం మొత్తంలో ఇవాళ డామినేట్ చేస్తున్నది ఎవరు అని అంటే ఇద్దరేనండి, ఆయుధ వ్యాపారస్తులు అండ్ మందుల మాఫియా, మెడికల్ మాఫియా అండ్ వెపన్స్ మాఫియా. మీరు ఆలోచించాలని, మీరు కూడా మంచి హృదయంతో ఆలోచించాలని మీకు చెప్తున్నాం ఇక్కడ.